నా పేరు మన్నూరు భాస్కరయ్య అండి. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు భీమవరంలో చర్చా వేదిక రజక కమ్యూనిటీ హాలులో కొనసాగిస్తున్నాం. దీనికి ముందు నిన్న మా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు భీమవరం పట్టణం చంద్రిక హోటల్లో జరిగాయి. మేము రాష్ట్ర కమిటీ తీర్మానాలు నిర్ణయించుకున్న అంశం ఏంటంటే, ప్రధానమైనటువంటిది ఈరోజు 7-8% జనాభాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో రజకులు 25 లక్షల పైన ఉంటే, వృత్తిపై ఆధారపడ్డటువంటి జనాభా 50% మంది ఉన్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా 78 సంవత్సరాల కాలం స్వతంత్రంలో ఇప్పటికీ కూడా రజకుల సమస్యలు పరిష్కరించట్లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా రజకులను చిన్నచూపు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. బీసీ ఏ కేటగిరీలో ఉన్నటువంటి రజకులు ఈ రోజుకి కూడా అనేక ఇబ్బందులు, ఒడిదుడుకులతో జీవనం కొనసాగిస్తున్నారు. వృత్తిలో పెట్టుబడిదారులు అనేక మంది, పారిశ్రామికవేత్తలు అనేక రకాలుగా వచ్చి వృత్తిలో ఉన్నటువంటి వృత్తిదారుల్ని పట్టుకొట్టే ప్రయత్నం కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా వృత్తి ఇప్పటికీ కూడా కొంత భాగం కొనసాగుతూనే ఉంది. 25% మంది జనాభా ఈ వృత్తుల్లో కొనసాగుతున్నారు, వివిధ రకాల వృత్తుల్లో. కానీ ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాట, మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చెప్పినటువంటి అంశం, ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట, బీసీలందరికీ రక్షణ చట్టం కల్పిస్తాము, రజకులు బాధలు నాకు తెలుసు, రజకుల అంశాలు, బాధలు, కష్టాలు నేను విన్నాను, అందువల్ల మీకు రక్షణ చట్టం కల్పిస్తాను. అంతేకాదు, గత ప్రభుత్వంలో చెరువులు పెత్తందారులు లాక్కుంటున్నారు. చెరువులు, మంచినీటి చెరువులు కానీ, ఉత్తి చెరువులు కానీ, గుంటలు కానీ ఎక్కడున్నా రజకులకు, వృత్తిదారులకు అన్యాయం జరిగితే మేము అంగీకరించామని చెప్పారు. ఇప్పుడు కూడా అనేక దగ్గర పెత్తందారులు చెరువులు లాక్కుంటున్నారు. కార్పొరేషన్, పంచాయతీలు, మున్సిపాలిటీలు అధిక పన్నులు వసూలు చేస్తున్నారు, లీజులు వసూలు చేస్తున్నారు. వాటిని తగ్గించాలని, చెరువుల పైన పూర్తి హక్కు రజకులకు కల్పించాలని, వివిధ రకాల్లో ఉన్నటువంటి వృత్తిదారులకి ఇప్పటికీ కొన్ని వృత్తులకి పెన్షన్లు మంజూరు చేశారు 50 సంవత్సరాలకే. రజక వృత్తిదారులు కూడా 50 సంవత్సరాల పెన్షన్ ఇవ్వాలని, అంతేకాదు జీవో నంబర్ 26 ప్రకారం ఈ రాష్ట్రంలో దోబీ పోస్టులు ఈరోజు పెద్ద హాస్పిటల్స్ హెడ్ క్వార్టర్స్లో కానీ, గవర్నమెంట్కి సంబంధించిన అనేక ఆఫీసుల్లో కానీ, ఎండోమెంట్ దేవస్థానాల్లో కానీ ఈరోజు దోబీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీగా ఉన్న దోబీ పోస్టులకు బదులు కాంట్రాక్ట్ పద్ధతులు ఇచ్చి, ధనవంతులకి కాంట్రాక్ట్ ఇచ్చి, అక్కడ రజక వృత్తిదారుల కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లలు అనేక మంది చాలీచాలన జీతాలతో కూలి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకే డిగ్రీలు, ఇంటర్మీడియట్లు అనేక మంది ఫీజులు చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న కంపెనీలకి, షాపుల్లోకి పోయి 10,000కి 9,000కి జీవనం గడపాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దోబీ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అదేవిధంగా రజక కార్పొరేషన్కి విధి విధానాలు నిర్ణయించి, రజక కార్పొరేషన్ ద్వారా మీరు కేటాయించిన 47,000 కోట్ల రూపాయల బడ్జెట్కి ఈ రోజుకి రజక కార్పొరేషన్ కానీ, వివిధ కార్పొరేషన్లకు కానీ విధి విధానాలు రూపొందించాలని, మా పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కానీ, దోబీ పోస్టుల ద్వారా కానీ మా కుటుంబాల్లో ఉండే పిల్లలకి ఉపాధి కల్పించాలని, వృత్తిదారులకు భద్రత కల్పించాలని, వృత్తిలో వచ్చిన అధునాతనమైన యంత్రాలను ఏర్పాటు చేసి మా వృత్తికి గ్యారెంటీ కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, కోరుతున్నాం. మేము ఈ ఏప్రిల్ 20-21 తేదీల్లో మా రాష్ట్ర మహాసభలు రాజధాని ప్రాంతం విజయవాడకు దగ్గరగా ఉండే కొండపల్లి VTPS విద్యుత్ థర్మల్ స్టేషన్ ప్రాంతంలో, రజకులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 20-21 వేలాది మందితో బహిరంగ సభ ప్రదర్శన జరిపోతున్నాం. 21వ తేదీ డెలిగేట్ మహాసభ జరుగుతుంది. అనంతరం నూతన కమిటీని కొన్ని తీర్మానం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి, అట్నే ప్రిన్సిపల్ సెక్రటరీకి, వివిధ బీసీ మంత్రి సవిత గారికి, వివిధ మంత్రులకి తెలియజేసి మేము అందజేసే ప్రయత్నం చేస్తాము. అనంతరం ఏప్రిల్, మే నెల, జూన్ నెల తర్వాత మా సమస్యల పరిష్కారం కాకపోతే, గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేసి ఈ ప్రభుత్వం బీసీలకి, వృత్తిదారులకి, రజకులకి మేలు చేయకపోతే, సాకల ఐలమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకొని ఉద్యమ బాట పట్టే దానికోసం మేము మా సంఘం మహాసభ ప్లాన్ చేసుకోవడానికి సిద్ధం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం.